హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ రెడెక్స్లోని మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ని మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామంటే మన యొక్క ఓన్ కాంపోనెంట్లోని యాక్షన్ క్రియేటర్స్ని డిస్పాచ్ చేయాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలా డిస్పాచ్ చేసిన ఫంక్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా రెడ్యూసర్కే మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి గాయస్. సో ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్టే, విచ్ మీన్స్ మనం ఫస్ట్ వీడియో చేస్తాం కదా రియాక్ట్ రెడెక్స్ గురించి, అప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్టే. సో ఈ ప్రాజెక్ట్లో నేను ఇంక్రిమెంట్ చేస్తే వాల్యూస్ అన్నీ నా యొక్క రియాక్ట్ స్టోర్లో ఉండే కౌంట్ అనే ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సిమిలర్లీ డిక్రిమెంట్ చేసిన వెంటనే నాకు రియాక్ట్ రెడెక్స్లో ఉండే కౌంట్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఎలా జరుగుతుంది అనేది మీకు రియల్ టైంలో చెప్తాను చూడండి. ఇది యాక్చువల్గా మ్యాప్ డిస్పాచ్ ప్రాప్స్ ద్వారానే యూజ్ చేశాను. సో దాన్ని మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ బటన్ తెలుస్తుంది కదా, ఇదే మనం ఈ రియల్ టైమ్ కాంపోనెంట్లో యూజ్ చేస్తుంది కూడా, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ బటన్. సో ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ బటన్స్ బ్యాక్ ఎండ్లో ఏముందంటే ఆన్ క్లిక్లో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనే 2 డిఫరెంట్ డిస్పాచెస్ ఉన్నాయి. ఇది మనం ఎక్కడ డిస్పాచ్ చేసుకున్నామంటే ఓన్లీ బై యూజింగ్ అండ్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్. సో ఇప్పుడు చూడండి, ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనే ఒక ఫంక్షనాలిటీ డిక్లేర్ చేస్తున్నాం కదా, ఇందులో 2 డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఒకటి వచ్చి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్లో ఏది డిస్పాచ్ అవుతాం చూడండి. సో టైప్ ఈస్ ఇంక్రిమెంట్ అనేది డిస్పాచ్ అవుతుంది. అండ్ డిక్రిమెంట్ యారో ఫంక్షన్ అనేది ఏమి రిటర్న్ చేస్తుందంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ డిక్రిమెంట్ అనే టైప్. సో ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసిన వెంటనే, ఇంక్రిమెంట్ అనే దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది డిస్పాచ్ అవుతుంది. ఓకేనా? ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏం డిస్పాచ్ చేస్తూ ఉంది? టైప్ ఈస్ ఇంక్రిమెంట్. డిస్పాచ్ చేసిన ఫంక్షనాలిటీ ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా రెడ్యూసర్కి మూవ్ అవుతుంది. సో రెడ్యూసర్లో ఏముంది? ఇక్కడ ఇంక్రిమెంట్కి మనం ఏం రిటర్న్ చేస్తున్నాం? స్టేట్ వాల్యూ +1. సో ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసిన వెంటనే మన యొక్క స్టేట్ వాల్యూ ఏముంది? ఇక్కడ 0. సో మనం దీన్ని క్లిక్ చేసిన వెంటనే స్టేట్ వాల్యూ 1. సో ఇవన్నీ క్లిక్ చేస్తే స్టేట్ వాల్యూ 2. సో ఈ విధంగా మన యొక్క వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మనం ఇంక్రిమెంట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది? మనకి ఇక్కడ ఇంక్రీజ్ అనే ఒక డిస్పాచ్ ఫంక్షన్ అనేది డిస్పాచ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం నేను డిక్రిమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది? నా యొక్క డిక్రిమెంట్ అనే ఆరో ఫంక్షన్ అనేది డిస్పాచ్ అవుతుంది. ఏ టైప్ మీద డిస్పాచ్ అవుతుంది ఇక్కడ? డిక్రిమెంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. సో ఇది ఎక్కడికి డిస్పాచ్ అవుతుంది? రెడ్యూసర్కి డిస్పాచ్ అవుతుంది. మనం ఏ ఫంక్షన్ని క్లిక్ చేసినా సరే యాక్షన్ నుంచి డైరెక్ట్గా డిస్పాచ్ అయ్యేది మాత్రం రెడ్యూసర్కే. ఓకేనా? అలా డిక్రిమెంట్ అనేది రెడ్యూసర్కి డిస్పాచ్ అయిన వెంటనే ఇక్కడ ఏమవుతుంది? ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది? స్టేట్ -1. సో ఇప్పుడు స్టేట్ వాల్యూ 2 ఉందనుకోండి, నేను రెడ్యూసర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ ద్వారా ఒక ఒక ఫంక్షన్ అనేది డిస్పాచ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిక్రిమెంట్. ఆ డిక్రిమెంట్ డైరెక్ట్గా ఎక్కడ డిస్పాచ్ అవుతుంది? రెడ్యూసర్. రెడ్యూసర్లో ఏముంది ఇక్కడ డిక్రిమెంట్లో? స్టేట్ -1. ఓకే, చూడండి, స్టేట్ -1, స్టేట్ -1. సో ఏ స్టేట్ వాల్యూ అయితే ఉందో ఆ స్టేట్ వేరియబుల్ యొక్క వాల్యూ -1 అవుతూ ఉంటుంది. ఓకేనా? చాలా చాలా సింపుల్ గాయస్. సో ఈ ప్లేస్లో మనం డిస్పాచ్ చేసుకున్నదే కాకుండా ఆ డిస్పాచ్ చేసిన దాన్ని కనెక్ట్ అనే ఒక రియాక్ట్ రెడెక్స్ మాడ్యూల్ ద్వారా మనం రెండింటిని మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ని కానీ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ని కానీ మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అప్పుడే మన యొక్క ఐఎన్సి అనే ఈ హోల్ ఇంక్రిమెంట్ అనే కాంపోనెంట్లో డిస్పాచ్ చేసుకోవడం ద్వారా, డిస్ట్రక్చరింగ్ చేసుకోవడం ద్వారా వాటి యొక్క కాంపోనెంట్స్ మనం యూజ్ చేసుకోగలం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అట్ లాస్ట్ ఓవర్ యూ గైస్, అంటే చాలా సింపుల్గా ఒక కంప్లీట్ సెంటెన్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. వాట్ ఈస్ మీన్ బై మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్ అన్నది. సో మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్ అన్నది ఇట్ ఈస్ లైక్ యాక్షన్ క్రియేటర్స్ని మన యొక్క ఓన్ కాంపోనెంట్ నుంచే డిస్పాచ్ చేయడం. అలా డిస్పాచ్ చేసిన కాంపోనెంట్స్ డైరెక్ట్గా రెడ్యూసర్కి మూవ్ అవుతుంది. సో రెడ్యూసర్ అనేది ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ డిస్పాచ్ టైప్, ఏ టైప్ మీద అయితే డిస్పాచ్ చేస్తామో దానికి తగినట్టు వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మన యొక్క రియల్ టైమ్ రెడెక్స్ స్టోర్లో వాల్యూస్ అనేది దానికి తగినట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే గాయస్, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. సీ యూ దెన్, బై.